నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజకీయ పార్టీలకు అందించే విరాళాలకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విరాళాలన్నీ చూస్తుంటే క్విడ్ ప్రోకోలా ఉన్నాయి, అంటే నీకిది నాకది అలా కనిపిస్తుందంటూ కూడా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే 2018లో భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్టోరల్ బాండ్లను అయితే పరిచయం చేసిన పరిస్థితి ఉంది. అట్లాగే సుప్రీంకోర్టు ఈ విరాళాలన్నీ కూడా తిరిగి ఇచ్చేయాలని కూడా చెప్పడం పట్ల ఏం జరగబోతుందన్న ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. సార్, ఇంత సంచలనాత్మక తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది. సార్, అసలు ఈ ఎలక్టోరల్ బాండ్లని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు పరిశీలిస్తే నిజంగా రద్దు చేయాల్సిన అవసరం ఉందంటారా? 100% రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి బాండ్స్ ఇవి. మనం ఇంతకు ముందర కూడా దీని గురించి డిస్కస్ చేసాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన విరాళాల జాబితాని తీసేటువంటి క్రమంలో జరిగినటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్లో ఎంత రాద్ధాంతానికి దారితీస్తుందో అందరికీ అర్థమవుతుంది. సో అదే క్రమంలో మీ పార్టీకి ఇన్ని కోట్లు ఇచ్చారు, వాళ్ళు ఎవరెవరు ఇచ్చారో మీరు బయట పెట్టండి అని చెప్పని వీళ్ళు ఎదురుదాడి చేయడం, వాళ్ళేమో మీకు ఈ క్విడ్ ప్రోకో రూపంలోనే ఏది ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏదైతే అరెస్ట్ చేశారో దానిలోకి వచ్చినటువంటి ఒక 25 కోట్లు ఇటు వచ్చినాయి, 15 కోట్లు అటు వచ్చినాయి అని లెక్క చెప్తూ అప్పుడు కూడా సేమ్ ఇదే ఇష్యూ జరిగినప్పుడు అసలు ఎలక్ట్రల్ బాండ్స్ ఏంటి అనేటువంటి చర్చ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా అనేక అంశాల సందర్భంలో ఎలక్ట్రల్ బాండ్స్ అనేది వచ్చినాయి. వాస్తవానికి ఎలక్ట్రల్ బాండ్స్ అంటే అది ఏమీ కాదు, ఒక గిఫ్ట్ వచ్చర్ లాంటిది. ఓకే, మనం ఏదైనా కొన్ని ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసే దగ్గర గిఫ్ట్ వచ్చర్లు ఒక 1000 రూపాయలు గిఫ్ట్ వచ్చారని ఏదైనా ఒక కంపెనీ ఇస్తుంది, అంటే వాళ్ళ కంపెనీ పేరు ముద్రిస్తారు కాబట్టి ఆ కంపెనీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఈ గిఫ్ట్ వచ్చర్లో ఏంటంటే కంపెనీ పేర్లు ఏముండవు, ఒక బ్యాంక్ మధ్యలో ఉండేటువంటి మీడియేషన్ చేసేటువంటి బ్యాంక్, ఆ బ్యాంక్ ఇచ్చేటువంటి ఆథరైజ్డ్ సర్టిఫికేట్ లాంటిది. ఎవరైతే ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి సబ్మిట్ చేసుకుంటారో వాళ్ళకి డబ్బు నగదు బదిలీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అసలు డోనర్ ఎవరనేది బయటికి తెలియదు. బ్యాంక్ మీడియేషన్ రూపంలో డోనర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని బ్యాంక్ పార్టీకి కడుతుంది. సో ఈ రకమైనటువంటి అడ్జస్ట్మెంట్ చేయడం వలన ఇక్కడ గోప్యత అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలకి కార్పొరేట్ సంస్థలకి మధ్య ఉన్నటువంటి లావాదేవీల్లో ఇది కీలకమైనటువంటి అంశం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేటువంటి క్రమంలో దేశానికి నల్లధనాన్ని తీసుకొస్తాను, స్విస్ బ్యాంకుల నుంచి ఆ విదేశీ బ్యాంకుల నుంచి కొల్లగొట్టి మొత్తం డబ్బంతా తీసుకొచ్చి ప్రజలకు పంచిపెడతానని చెప్పని ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ గాల్లో కలిసిపోయింది. కాబట్టి 2018 ఎలక్షన్స్కి ముందర, 2019 ఎలక్షన్స్కి ముందర 2017-18లో జరిగిన పరిణామాల్లో ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేటువంటి విధానాన్ని అమలు చేయడం ద్వారా ఈ నల్లధనం తీసుకెళ్ళిపోయి ఏయో బ్యాంకుల్లో దాచిపెట్టే కంటే ఇది అన్అకౌంటబుల్ మనీ కింద లిస్ట్ అవుతుంది. కాబట్టి ఎవడి అవసరాల కోసం వాడు పార్టీలకు కనుక డొనేట్ చేస్తే రేపు ఈ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఈ పార్టీ మీద ఒక 10 రూపాయలు పెడతాడు, ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే ఆ పార్టీ మీద ఒక 10 రూపాయలు పెడతాడు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాడు పని నడిచే విధంగా కార్పొరేట్కిను రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి మధ్య ఒక మకిలి లింకేలాగా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ను ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. దీనిపైన మొదటి నుంచి కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే అధికారంలో ఉన్నవాడు శక్తివంతుడు, బలవంతుడు కాబట్టి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానం పైన రాజకీయ పార్టీలు మాట్లాడేటువంటి వెసులుబాటు కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అందరి నోళ్లు మూయించే విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా స్పష్టమైనటువంటి జడ్జిమెంట్, చాలా క్లారిటీతో కూడినటువంటి జడ్జిమెంట్. రాజ్యాంగ పరిరక్షణ జరిగింది, సమాచార హక్కు చట్టం పరిరక్షణ జరిగింది, అలానే కంపెనీల యాక్ట్కి కూడా సవరణలు చేసింది. ఆర్థిక బిల్లు 2017కి కూడా ఈ ఆర్థిక చట్టం 2017కి కూడా కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఎందుకంటే ఈ డబ్బుకు సంబంధించినటువంటి వివరాలు ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇవన్నీ కూడా క్విడ్ ప్రోకోని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది ఎందుకు? క్విడ్ ప్రోకో అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని నువ్వు లీగలైజ్ చేసిన తర్వాత రేపొద్దున అటువంటి వాళ్ళని నేరస్తులు, అలా జరిగినటువంటి నేరాలు ఏమైనా ఉంటే వాళ్ళని నేరస్తులు అనడానికి కూడా అవకాశం ఉండదు కదా. సో అది సుప్రీంకోర్టు ఇక్కడ చాలా సీరియస్గా కన్సిడర్ చేసినటువంటి పాయింట్. ఈ క్రమంలోనే ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించినటువంటి అసలు వాటిని రిలీజ్ చేసేటువంటి అధికారం కేవలం ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉంది. బ్యాంకుల్లో మనకు తెలిసినంత వరకు ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకు ఇచ్చినటువంటి బాండ్స్ని ఇక ఆపేయమని చెప్పింది. 2019 తర్వాత నుంచి ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి బాండ్స్ డేటా మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్కి ఇమ్మని చెప్పింది. సో ఇప్పుడు బోర్డు అని లెక్కలు బయటకు వస్తాయి. ఏ మహానుభావుడు ఏ పార్టీకి ఎంత ఇచ్చారు, ఎవరు ఫండింగ్తో ఏ పార్టీ. కొంతమంది తెలివైన వ్యాపారవేత్తలు ఉంటారు కదా, వాళ్ళకు 10 వీళ్ళకి 5 వేసి ఎవరు పైకి వస్తే వాళ్ళని మనం వాడుకుందాం అనుకునేటువంటి ఆ జాబితా మొత్తం కూడా బయటకు వస్తుంది. ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా మనం చూడాల్సినటువంటి అంశం ఇది. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎలా ఎదుర్కొంటుంది, ఏ విధంగా
రియాక్ట్ అవుతుంది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారుతుంది. సార్, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య చేస్తుంది, ఇది ఒక క్విడ్ ప్రోకోలాగా అనిపిస్తోందని. మామూలుగా వ్యక్తులకు లేదా కంపెనీలకు సంబంధించి ఉంటేనే చాలా పెద్దగా పరిగణిస్తూ ఉంటారు. అట్లాంటిది రాజకీయ పార్టీలు, అందులో అధికారంలో ఉన్న పార్టీలు క్విడ్ ప్రోకో అని వ్యాఖ్యానించడాన్ని ఎట్లా చూడాలి? అసలు ఆ వ్యాఖ్య చేయడం వెనక అసలు ఉద్దేశం ఏమై ఉంటుంది? అంటే అది చాలా సీరియస్ వ్యాఖ్యగానే మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు క్విడ్ ప్రోకో అంటే ఏంటి? మీరు నా చేత ఏదైనా పని చేయించుకోవాలంటే నాకు ఏదో ఒక లబ్ధి చేయించి మీకు కావాల్సిన పని మీరు చేయించుకోవడం. అంటే ఇంతకు ముందర ఉన్నటువంటి విధానాలు వేరు. ఇప్పుడు లైసెన్స్ రాజు లాంటివి నడిచినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితులు వేరు. అందుకనే ఏ కంపెనీ ఎక్కడ ఏ వ్యాపారం చేసినా కానీ తనకు వచ్చేటువంటి ప్రయోజనాలను ఏ విధంగా నిలబెట్టుకోవాలి, నిలదొక్కోవాలి, ఇదే కాన్సెప్ట్తో పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ఏ పార్టీ అయినా కానీ అధికారంలో రాదు. కానీ వ్యాపారాలకి సంబంధించినటువంటి అవసరాలు, వాళ్ళకు ఉండేటువంటి రిక్వైర్మెంట్స్ మాత్రం శాశ్వతంగా ఉంటాయి. అందుకనే ఏ పార్టీతో అయినా కానీ రిలేషన్ పెంచుకోవడానికి వాళ్ళు ఆసక్తి చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటివరకు ఇంతకు ముందర కూడా ఎన్నికల్లో దేశంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎన్నికలు జరిగినాయి, కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ వ్యాపారాలు జరిగినాయి. సో వాళ్ళు బహిరంగంగానే విరాళాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. హిందూజా కంపెనీకి సంబంధించి ఇప్పుడు 1993-94 ఆ సమయంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్స్ మీద చాలా పెద్ద రాజకీయం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి విరాళాల మీద చాలా పెద్ద రాజకీయం జరిగింది. పివి నరసింహారావు గవర్నమెంట్ని తమ అవసరాలకు అనుగుణంగా ఏదో ఒక ప్రాజెక్టు విషయంలో ఫేవర్ చేయించుకునేటువంటి క్రమంలోనే ఇంత పెద్ద ఎత్తున డొనేషన్స్ ఇచ్చారు అనేటువంటి విమర్శలు ఆ రోజు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎందుకు ఆ విమర్శ వచ్చింది అంటే చాలా బహిరంగంగా విరాళం ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అనేటువంటి వివరాలు కూడా బయటకు వచ్చాయి. కానీ గత 7-8 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే అదంతా కూడా ఒక ముసుగులో జరుగుతున్నటువంటి రాజకీయం. ఇప్పుడు దేశవ్యాప్తంగా కోడైకి వస్తుంది ఏంటి? అదానీ అనేటువంటి కంపెనీకి వేల కోట్ల రూపాయల విలువ ఆస్తుల్ని కేంద్ర ప్రభుత్వం దారాదత్తం చేస్తుంది అన్నారు. కానీ ఆధార సహితమైనటువంటి అంశాలు ఎక్కడ ఏం లేవు కదా. అదానీ కంపెనీ ఏ బాండ్ రూపంలో ఎవరిని పోషిస్తుందో ఎవరికి తెలియదు కదా. సో ఇప్పుడు అదే అంశాన్ని చాలా నేరుగా సుప్రీంకోర్టు 5 జడ్జీల ధర్మాసనం, 5 ఒకే తీర్పుకు కట్టుబడి ఉన్నటువంటి జడ్జిమెంట్. ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఎందుకంటే హైయెస్ట్ బాడీ కదా. ఇప్పుడు సుప్రీంకోర్టులో 5 ఫుల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. అందరూ కూడా ఒకటే తీర్పు చెప్పారు. సో అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. క్విడ్ ప్రోకో అనేదాన్ని లీగలైజ్ చేస్తున్నటువంటి అంశంగా ఎలక్ట్రల్ బాండ్స్ విధానం ఉంది అనేది సుప్రీంకోర్టు తేల్చి చెప్పినటువంటి అంశం. వాస్తవం కూడా అదే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారొచ్చు, పాలకులు మారొచ్చు, కానీ ఇక్కడ వ్యవస్థలు శాశ్వతంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ వ్యవస్థలను ఎప్పుడైతే కలుషితం చేయడం మొదలు పెడతారో రాబోయేటువంటి తరాలకు దానివల్ల చాలా పెద్ద నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఇక్కడ కొన్ని లెక్కలు కూడా మీ దగ్గర తీసుకొస్తాం సార్. 2022-23లో ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ 2120 కోట్లు, 21-22లో 1917 కోట్లు. ఇదే టైంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్కి వచ్చినవి చూస్తే 22-23లో 171 కోట్లు, 21-22లో 236 కోట్లు. ఏంటి సార్ ఇంత హ్యూజ్ డిఫరెన్సా? అంటే విరాళాలు వాళ్ళకే అందుతున్నాయి, వీళ్ళకి అందట్లేవు. ఇవన్నీ క్విడ్ ప్రోకోలే. ఓకే, ఇప్పుడు ఎందుకని అంత సింపుల్గా మనం చెప్పగలుగుతాం అనేటువంటి విషయం ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళతోనే పనులు అవుతాయి. ఓకే, సో 100 కోట్లు రావచ్చు, 1000 కోట్లు రావచ్చు. అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనుకోండి, నంబర్స్ రివర్స్ అవుతాయి. రైట్, కాంగ్రెస్ పార్టీకి 1000 కోట్లు రావచ్చు, బీజేపీ ప్రతిపక్షంలో ఉంటే కనుక వాళ్ళకి అప్పుడు 170 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు రావచ్చు. సో 100% ఏంటి? అవసరాలకు తగ్గట్టుగా ఇచ్చేటువంటి విరాళాలు. ఇంకొకటి ఏంటి? ఇప్పుడు మనం అదే విరాళాన్ని బహిరంగంగా ఇస్తే అండర్ సెక్షన్ 80C లాంటి వాటిల్లోనో, వీటిలోనో 80G లాంటి వాటిలోనో చూసి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మీకు అందులో 50% మీరు ఇచ్చేటువంటి సర్వీస్ని బట్టి ఒక విరాళం ఇచ్చినప్పుడు దైవ కార్యానికి ఇస్తే దానికి కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. అలానే ఇంకేదైనా వితరణకి ఇస్తే కనుక 100% వితరణకి 100% దాని ఎగ్జామ్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయ పార్టీలకు ఇస్తే కూడా కొన్ని రాజకీయ పార్టీలకి ఆ లెక్క ప్రకారం 50%, 25% ఇట్లా రాజకీయ పార్టీలకు ఇచ్చేటువంటి విరాళాల మీద కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ క్విడ్ ప్రోకోలో ఎగ్జామ్షన్ అసలు ట్యాక్స్కి నువ్వు ఎక్స్పోజ్ చేయట్లే కదా, ఎంత డొనేషన్ చేస్తున్నావు అనేటువంటి విషయం ఎక్స్పోజ్ చేయట్లేదు. కాబట్టి అసలు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని కూడా తూట్లు పొరుస్తున్నట్టు అవుతుంది అనేటువంటి మాటని సుప్రీంకోర్టు అందుకే చాలా క్లియర్గా చెప్పింది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమ అవసరాలకు తగ్గట్టుగా రేపొద్దున ఒక పెద్ద ప్రాజెక్టు కోసం, నేను ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ని అప్రోచ్ అయితే పలానా దానికి ఇంత నువ్వు డొనేషన్ చేయి, నీకు ఇక్కడి నుంచి వస్తుంది అనేటువంటి మాట చెప్తే దానికి ప్రూఫ్ ఏముంటుంది? ఈ డొనేషన్ చేయకపోతే రాదు ఆ ప్రాజెక్టు వచ్చేలాగా చేశారంటే దాన్ని ఎలా
ఇది చేస్తారు. అందుకనే కొన్ని క్విడ్ ప్రోకోలు అసలు ప్రూవ్ చేయలేమనేటువంటి మాట కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా అధికారికంగా జరగాల్సిన వ్యవహారాలన్నీ కూడా అనధికారిక పద్ధతుల్లో ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో జరుపుకుంటూ ముందుకెళ్తున్నారు. ఏ పార్టీ అతీతం కాదు. అధికారంలో ఉన్న పార్టీకి చాలా ఎక్కువ వస్తున్నాయి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి కొంత తక్కువ వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు రాజకీయాలు నడిపేది అంతా కూడా డబ్బు మీద ఆధారపడే నడిపే పరిస్థితి ఉంటుంది. వాటికి వచ్చేటువంటి ఫండింగ్ అంతా పార్టీలకు వచ్చేటువంటి, ఇప్పుడు గతంలో వామపక్ష పార్టీలు ఉన్నప్పుడు సభ్యత్వ రుసుమునే వాళ్ళకి ఇన్కమ్ కింద ఉపయోగించినటువంటి పరిస్థితి ఉంటే, పార్టీ నిర్వహించడానికి కావాల్సినటువంటి ఖర్చు కింద ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఇట్లా వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు డొనేషన్స్ రూపంలో ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో తీసుకుని వస్తే రేపొద్దున మీరు నిజాయితీగా పనిచేస్తారని ఫైనల్లీ పొలిటికల్ పార్టీస్ చేసేది ఏంటి? ప్రజాసేవ కదా. ప్రజాసేవ ముసుగులో వ్యాపారం చేస్తున్నట్టు అవటం లేదా? సో అందుకని చెప్పనే సుప్రీంకోర్టు ఈ అంశాలన్నింటినీ కూడా అక్టోబర్లో విచారణ పూర్తయితే కూడా జడ్జిమెంట్ రిలీజ్ కావడానికి ఎంత టైం పట్టింది అంటే, పూర్తిగా అన్ని రకాల అంశాలని కూడా దీనిలో పరిగణలోకి తీసుకుని జరుగుతున్నటువంటి కేసు పరంగా ఉన్నటువంటి ఆధారాలను పరిశీలించి, ప్రధానంగా ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ని పరిగణలోకి తీసుకుని ఫైనల్గా ఒక కన్క్లూజన్ ఇచ్చింది. ఎలక్ట్రల్స్ బాండ్స్ ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది. ఇప్పుడు రద్దు అయిపోతాయా? పార్టీకి ఎవరైతే విరాళాలు ఇచ్చారో అవన్నీ తిరిగి ఇచ్చేయగలరా? ఇప్పుడు ఏం జరగబోతుంది? ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నీ డిస్క్లోజ్ చేయాలనేటువంటి ఒక బాధ్యతని ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది. ఎందుకంటే మార్చి 6వ తారీఖు కల్లా SBI రిలీజ్ చేసినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ జాబితా, గత 5 ఏళ్లలో రిలీజ్ చేసినటువంటి జాబితా మొత్తం వివరాలతో సహా ఎలక్షన్ కమిషన్కి అప్పగించాలి. దాన్ని ఒక వారం రోజుల్లో పబ్లిక్ డొమైన్లోకి ఎలక్షన్ కమిషన్ తీసుకురావాలి. ఇప్పుడు ఎవరికి ఎంత బాండ్స్ వచ్చినాయి అనేది కూడా ఒక పెద్ద రాజకీయ దుమారం. అది కూడా ఎన్నికల ముందర జరగడం అనేది అది ఎవరికి ఇబ్బందికరంగా మారుద్దో వేచి చూడాల్సినటువంటి అంశం. రెండోది, ఆ డిస్క్లోజ్ ఒకసారి చేసిన తర్వాత ఇప్పుడు చాలా క్లియర్గా జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే, ఇది రాజ్యాంగ విరుద్ధం. ఒకటి రాజ్యాంగ విరుద్ధం, రెండోది సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడం. అసలు ఆ విషయాలు బయట అంటే ఖచ్చితంగా ఈ బాండ్స్ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. లేదా దీన్ని వేరే రూపంలో తీసుకురావాలన్నా కానీ ఆ చట్టాలను గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన పని ఉంటుంది. సో ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇందులో బాండ్స్ రూపంలో విరాళాలు సేకరించొద్దని ఎవరు చెప్పట్లా, కోర్టు కూడా అది చెప్పలా. మీరు బాండ్స్ రూపంలో సేకరించిన సమాచార వినిమయం జరగాలి. ఫలానా వ్యక్తి ఫలానా సంస్థకి ఫలానా పార్టీకి ఇంత ఇచ్చాడు అంటే, అంత ఇచ్చినప్పుడు 100 కోట్లు ఒకే డొనేషన్ ఇచ్చారనుకోండి, 100 కోట్లు ఇచ్చే కెపాసిటీ అతనికి ఉండాలి కదా, ఆ కంపెనీకి ఉండాలి కదా, అతను సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే కూడా క్లారిటీ రావాలి కదా. కాబట్టి ఇవన్నీ కూడా మరొకసారి చట్టపరంగా లీగలైజ్ చేసేటువంటి ప్రయత్నం సుప్రీంకోర్టు చేస్తుంది. కాబట్టి ఎలక్ట్రల్ బాండ్స్ రూపం మారితే మారొచ్చు కానీ, బట్ అది పారదర్శకంగా జరగాలనేది మాత్రం సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దీనివల్ల ప్రజాస్వామ్యం బతుకుతుంది, భారత రాజ్యాంగం పరిరక్షించబడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, సూపర్ అనాలిసిస్. రైట్, ఇది మొత్తంగా ఎలక్టోరల్ బాండ్స్పై సుప్రీం సంచలన తీర్పు తర్వాత పార్టీల స్పందన ఎట్లా ఉండబోతుందో చూద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు అందుకున్న విరాళాలు బట్టి చూస్తే 1000 కోట్లలో ఉన్నాయి బీజేపీకి వచ్చిన విరాళాలు, మరోవైపు కాంగ్రెస్కి వచ్చిన 100 కోట్లలో కనిపిస్తుంది. సో ఈ మొత్తం విషయంలో మాత్రం చాలా స్పష్టత అట్లాగే పారదర్శకత కూడా కావాల్సిన అవసరం ఉంది. లేకపోతే క్విడ్ ప్రో బాండ్స్ అనేవి పరిగణించాల్సి ఉంటుందంటూ కూడా కోర్టు వ్యాఖ్యలు చేస్తుంది. మరి చూద్దాం రాజకీయ పార్టీల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుందో. థ్యాంక్ యూ.